Page number 72, PC Ghosh report. If basing upon the observations of the Central Water Commission in its letter dated 4/3/2015, the barrage at Tummidihetti could not be taken up. The same reason holds good for construction of barrage at Medigadda also. నువ్వు ఏ రీజన్ తోనైతే తుమ్మిడిహెట్టి దగ్గర నేను బ్యారేజ్ కట్టను, ప్రాజెక్టును నేను మేడిగడ్డకు తరలిస్తున్నా అని చెప్పినవో సేమ్ రీజన్స్ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఉన్నాయి. కాబట్టి అక్కడ నువ్వు చెప్పిన రీజన్ సహేతుకం కాదు. నువ్వు సమయానుకూలంగా నువ్వు చేయాల్సిన తప్పులకు ఒక ముసుగు దొడుక్కుంటున్నావని ఈ రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష. కమిషన్ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంది. దయచేసి మీరు వాస్తవాలు ఏమన్నా ఉంటే మీరు చెప్పండి, అది ప్రజలకు కూడా ఒక అవగాహన వస్తుంది. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట్లాడారో ఇన్ కంటిన్యూషన్ ఇంకొక విషయం కూడా ఉంది అధ్యక్ష. ఏదైతే తుమ్మిడిహట్టి దగ్గర ఆనాడు 2009, 2014లో క్లియరెన్స్ ఇచ్చింది, వాటర్ అవైలబిలిటీ ఉందని సిడబ్ల్యూసి ఇచ్చిన దాని మీద ఆనాటి ప్రభుత్వాలు ఆ తుమ్మిడిహట్టి దగ్గర బిఆర్ అంబేద్కర్, ప్రాణహిత, చేవెళ్ళ, సుజల స్రవంతి ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పుడు ఆ ప్రభుత్వం 5,500 కోట్ల చిల్లర ఖర్చు పెట్టింది అధ్యక్ష. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు 5,500 కోట్లు ఖర్చు పెడితే 6,100 కోట్లు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆ ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. మీరు సీతారామ ప్రాజెక్టు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న బట్టి విక్రమార్క గారు అనేక సందర్భాల్లో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్కి సంబంధించి మీరు తుంగలో తొక్కి సీతారామ ప్రాజెక్టు తీసుకొచ్చి ఏదైతే 2,800 కోట్లు అయ్యేది 9,000 కోట్లు, మళ్ళీ మేము వచ్చేసరికి మా నెత్తిన 18,000 కోట్లకి రెడీగా ఆర్ఈలు పెడితే దాన్ని మేము రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్కి మళ్ళీ సీతారామాన్ని వైండప్ చేసి మేము దానికి పోలా అధ్యక్ష, బేసిజానికి పోలా. కానీ డబ్బు అన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయాలని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అధ్యక్ష. గౌరవనీయులు అంటే ముఖ్యమంత్రి గారికి పోయే ముందు పొంగులేటి గారిని కంప్లీట్ చేసి అటు వెళ్తా పెద్ద ఆయన కదా సార్. ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడినారు. మరి సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసినప్పుడు కేసీఆర్ గారు పక్కనే ఉన్నారు కదా వారు హీ వాజ్ వెరీ మచ్ ప్రెజెన్స్ ఇన్ దట్ మీటింగ్. సో 9 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కదా. సీతారామ ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు ఏ రోజు కూడా మీరు వ్యతిరేకించలే కదా, ఆ రోజు కూడా వ్యతిరేకించలే. ఎనీవే అయితే బీఆర్ఎస్ లో ఉంటే ఒప్పు, కాంగ్రెస్ లో పోతే తప్పైతుందా సార్? పొంగులేటి గారు ట్విట్టర్ అకౌంట్ నుంచి పొంగులేటి గారు పెట్టిన ట్వీట్ ఇది. ఏముంది ట్వీట్ లో అంటే, అపర భగీరథుడు, తెలంగాణ సాధకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం విషయంలో అనేక రికార్డులు సృష్టిస్తూ చరిత్ర తిరగరాసిన మన కాళేశ్వరం ప్రాజెక్టు రేపే ప్రారంభం. ఇది అన్నగారు తన ట్విట్ లో నుంచి పెట్టింది. ట్విట్టర్ పొంగులేటి గారిని ఒక విషయంలో ఐ అప్రిషియేట్, వారికి ధన్యవాదాలు కూడా చెప్పాలి. నేను ఒక మాట ఏమన్నారంటే, 2014 కంటే ముందు మేము 5,500 ఖర్చు పెట్టాం. సరే 5,500లో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఎంత, అది కథ వేరే, తర్వాత చెప్తా. సరే తర్వాత ఏమన్నారంటే 6,100 బీఆర్ఎస్ పార్టీ ఖర్చు పెట్టింది అని చెప్పినందుకు నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా. ఎందుకు ఈ థ్యాంక్స్ చెప్తున్నా అధ్యక్ష, దట్ షోస్ అవర్ సిన్సియారిటీ. అంటే మేము 2014 జూన్ 2 అధికారంలో వచ్చిన తర్వాత 7-8 నెలల పాటు యథావిధిగా ప్రాణహితను కట్టాలని అన్ని ప్రయత్నాలు చేశాము, ప్రాజెక్టును కొనసాగించాము. ఆ తర్వాత వరుసగా మహారాష్ట్రతో 5-6 మీటింగులు పెట్టడం, వాళ్ళు ససేమిరా అనడము, ఆ తర్వాత సిడబ్ల్యూసి నీళ్లు లేవనడము, తమ్మిడిహట్టి దగ్గర వైల్డ్ లైఫ్ ప్రాజెక్టు చాప్రాల్ వైల్డ్ లైఫ్ ఉందన్న తర్వాత ఇక లాభం లేదు అని చెప్పి మేము 8 నెలల తర్వాత నిర్ణయం తీసుకున్నాం. మేము ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రీ డిటర్మైండ్ లేము. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత మహారాష్ట్ర ఒప్పుకోలేదు. మేము ఆ 11,000 కోట్లు వృధా అయింది అనేది కూడా తప్పు. ఆ వృధాను ఆదా చేసే ప్రయత్నం చేసినాం. ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ జస్ట్ తమ్మిడిహట్టి, ప్యాకేజ్ 6, 7, 8 ఎక్కడెక్కడ దాకానో మీరు తవ్వి పెట్టినారు. వాటన్నిటినీ సద్వినియోగం చేయడానికి నీళ్లు లేని చోట నుంచి నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చడం జరిగింది. సోర్స్ ఒక్కటే మారింది తప్ప వేరే ఏం మారలేదు. ఇకపోతే అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు
కొన్ని విషయాలు చెప్పారు. సేమ్ పొంగులేటి గారు కూడా అదే చెప్పారు. ఇద్దరికి కలిపి నేను సమాధానం చెప్తా. విషయం ఏంటంటే అధ్యక్ష, 2009లోనే హైడ్రాలజీ క్లియరెన్స్ వచ్చిందని ఇటు ముఖ్యమంత్రి గారు ఇటు మిత్రులు పొంగులేటి గారు చెప్పారు. 2009 నుంచి 2014 దాకా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది ఎవరు? మంత్రులుగా ఉన్నది మీరే కదా. ఆ రోజు కూడా 5 ఏళ్లు అధికారంలో ఉంటే తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు తవ్వలేదు అని అడుగుతా ఉన్నా. ఇట్ ఈస్ ఆల్ ఫార్స్. వాట్ యు ఆర్ టాకింగ్ ఈస్ ఫార్స్. మనమే చేయగలిగిన ఉంటే తెలంగాణ ఎందుకు అడగాల్సి వస్తుండే అధ్యక్ష? ఆంధ్ర వాళ్ళు ముఖ్యమంత్రులు ఉన్నారు కాబట్టి, తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం కావాలి. ఇట్లా ఉంటే ఇంకా దశాబ్దాల కొద్ది వాయిదాలు పడుతుంది. వాళ్ళు ప్రాజెక్టులు ప్రారంభించిన చిత్తశుద్ధి వాళ్ళ లోపల లోపించిందనే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేయలేకపోయినామన్నారు. సరే, ఓకే. మరి తెలంగాణ వచ్చి కూడా 2 సంవత్సరాలైంది కదా, ఇప్పటికీ తమ్మిడి హట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు రావాలి? గ్రావిటీ ద్వారా నీళ్ళు ఎందుకు తేలే? 2 ఏళ్ళు అయింది కదా. వాట్ ఆర్ యూ డూయింగ్?